హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ వ్లాగ్స్ 7734. ఈరోజు వీడియోలో మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ వారం అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తాము. 5 వారాలకి 5 రకాల నైవేద్యాలు ఉంటాయండి. మొదటి వారం అమ్మవారికి పులగం సమర్పిస్తాము. ఆ పులగం ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము. లక్ష్మీ వారాల తేదీలు, లక్ష్మీ పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక మనం పులగానికి ఇప్పుడు కొలత చూద్దాము. 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మనం తీసుకున్న పెసరపప్పు వేసి సిమ్ములో దోరగా వేయించుకోవాలండి. పెసరపప్పు లైట్గా కలర్ మారాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పెసరపప్పు అనేది మాడిపోకుండా అన్ని ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇక ఇలా ఫ్రై చేసిన పెసరపప్పుని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసి 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని పెసరపప్పుని నీళ్లు పోసి 2 సార్లు నీట్గా కడిగిన తర్వాత ఇక ఎసురు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు సరిపోతాయండి. మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసుల నీళ్లు పోయాలి. ఇక 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ నీళ్లు సరిపోతాయి. 1 గ్లాస్ నీళ్లు పెసరపప్పుకు తీసుకోవాలి. మొత్తం 5 గ్లాసులు. ఇవి ఒక పావు గంట సేపు నానబెట్టాలి. బియ్యము, పెసరపప్పు ఇవి పావు గంట సేపు నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని తగినంత నెయ్యి వేసుకొని మిరియాలు 1 టీ స్పూన్ మిరియాలు కచాపచా దంచి నెయ్యి వేడయ్యాక ఇవి దంచిన మిరియాల పొడి వేసుకోవాలండి. ఇందులో వేరే కారం ఏమీ వేయమండి. కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొన్ని మిరియాలు ఎక్కువ తీసుకొని వేసుకోవచ్చు. ఇక మిరియాలు వేసిన తర్వాత కాస్త కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు ఇవేసి ఒకసారి అలా కలిపి ఇక మనం నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని నీళ్లతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. లక్ష్మీదేవికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమండి. మీకు వీలైతే ఆవు నెయ్యితో ప్రసాదం వండడానికి ట్రై చేయండి. ఇక తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ అనేది రానివ్వాలండి. మళ్ళీ ఒకసారి నీళ్ల కొలత చెప్తానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. 1 గ్లాస్ పెసరపప్పుకి 1 గ్లాస్ నీళ్లు సరిపోతాయి. 1 గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. కుక్కర్ 2 విజిల్స్ రానివ్వాలండి. 2 లేదా 3 విజిల్స్ మీ కుక్కర్ని బట్టి. ఇక విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి పులగం ఎలా అయ్యింది అనేది ఒకసారి చూద్దామండి. పులగం చూస్తుంటేనే తెలిసిపోతుంది, చాలా బాగా కుదిరింది. పులగాన్ని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి ఇక అమ్మవారికి మనం నైవేద్యంగా సమర్పించే ఒక గిన్నె తీసుకొని అందులో పులగాన్ని వడ్డించి పైనుంచి 1 స్పూను నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులగం నైవేద్యం రెడీ అయిపోయిందండి. మార్గశిర మాసంలో 5 వారాల లక్ష్మీ పూజకు 5 రకాల నైవేద్యాలండి. ఇప్పుడు మొదటి రకం నైవేద్యం చూసేసాం కదా, నెక్స్ట్ 4 రకాల నైవేద్యాలు త్వరలోనే షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.